తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫర్ ది ఫస్ట్ టైం ఫారెన్ యూనివర్సిటీతో ఇంటిగ్రేటెడ్ కోర్సుకి సంబంధించి అగ్రిమెంట్ అయితే చేసుకుంది. ఆస్ట్రేలియా వర్సిటీతో బీఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కూడా చేయొచ్చు. అదెలా అనుకుంటున్నారా? ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీతో కలిసి సంయుక్తంగా 4 ఏళ్ల పాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ నిర్వహించాలని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐసీఏఆర్ అనుమతి మేరకు ఇప్పటికే వాళ్ళిద్దరూ 2 యూనివర్సిటీస్ కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. 4 ఏళ్ల ఈ కోర్స్ ఎలా చేయాలంటే 3 సంవత్సరాలు మన తెలంగాణ యూనివర్సిటీలో, 1 సంవత్సరం ఫారెన్ యూనివర్సిటీలో చేయాల్సి ఉంటుంది. మరి ఫీజులు ఎలా ఉంటాయి? ఇక్కడ చదివే 3 సంవత్సరాల కోసం 4 లక్షలు మీరు పే చేయాల్సి ఉంటుంది. సిడ్నీలో చేసే 1 సంవత్సరం కోర్స్ కోసం మీరు 15 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ 15 లక్షల్లోనే మీకు మొత్తం అకామిడేషన్, ఫుడ్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది కాలేజ్. మరి దీనికి వ్యాలిడిటీ ఉందా? ఇది గవర్నమెంట్ చేసుకున్న ఒప్పందం కాబట్టి 2 యూనివర్సిటీల్లోని మీకు ఐకార్ గుర్తింపు అయితే వస్తుంది. ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా యూనివర్సిటీతో పాటు భారత్లో ఉన్న యూనివర్సిటీల్లో కూడా మీరు కాలేజెస్లో కూడా ప్లేస్మెంట్స్కి అటెండ్ అవ్వచ్చు. ఇది కేవలం గ్రాడ్యుయేషన్ కోసమేనా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదంటే పిహెచ్డికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే సిడ్నీ యూనివర్సిటీలోనే ఎంఎస్ కూడా చదువుకోవచ్చు. అది కూడా వ్యవసాయం స్ట్రీమ్లో. ఇలా చదవాలంటే అక్కడ ఇంకొక సంవత్సరం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎక్స్ట్రా సంవత్సరానికి మీరు 15 లక్షల ఫీజు కూడా కట్టాలి. సో గ్రాడ్యుయేషన్లో లాస్ట్ ఇయర్ ఎలా అయితే చదువుతారో పీజీలో కూడా ఫస్ట్ ఇయర్ అలాగే చదువుతారు. ఇది కాకుండా అక్కడ పిహెచ్డి కూడా చేయొచ్చా అంటే పిహెచ్డి చేయొచ్చు. పిహెచ్డి కోసం ఎలాంటి ఫీజు కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1200 సీట్లు ఉన్నాయి. ఇంకొక 2 కాలేజెస్ కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి అవి ఒక 120 సీట్లు అయితే యాడ్ అవుతున్నాయి. అది కాకుండా ఈ ఒప్పందం వల్ల, ఇంటిగ్రేటెడ్ కోర్సు వల్ల 30 సీట్లు యాడ్ కాబోతున్నాయి.